వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేటివ్ వీడియోస్. ఈ వీడియోలో మనం బుల్లెట్స్ గురించి తెలుసుకుందాం. సో బుల్లెట్స్ అనగానే మనకి ఇన్ఫ్రంట్ అంటే ఒక లెటర్ ఆర్ వర్డ్ ఆర్ సెంటెన్స్ ముందు స్పెసిఫిక్గా అవుపడాలి అన్నప్పుడు యూజ్ చేసుకోవాలి బుల్లెట్స్. సో ఇక్కడ బుల్లెట్స్ చూడండి, నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి క్లిక్ చేయండి. సో బుల్లెట్ సెలెక్ట్ చేసే ముందు దేనికి అప్లై చేయాలో ఫస్ట్ ఆ డేటాని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తున్నాను నేను. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ బుల్లెట్ స్టైల్లోకి వెళ్ళండి. ఇది నార్మల్ బుల్లెట్ అంటే ముందు డాట్స్ వస్తాయి ఆ విధంగా. సో అలా కాకుండా డిఫరెంట్ స్టైల్స్ కూడా చూడండి. ఇక్కడ మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్. ఇవి బుల్లెట్స్. లేదు కొత్తగా తయారు చేయాలి, డిఫైన్ బుల్లెట్. ఏ సింబల్ కావాలా, మీ ఫోటో కావాలా, మీ ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ పిక్చర్లోకి వెళ్తే పిక్చర్లో మీ ఫోటో వస్తుంది. సో ఆ ఫోటోని కూడా యూజ్ చేసుకోవచ్చు. పిక్చర్, సెర్చ్ టెక్స్ట్ ఆర్ ఇంపోర్ట్లోకి వెళ్ళి సపోజ్ శాంపిల్ పిక్చర్, ఈ పిక్చర్ కావాలి బుల్లెట్గా. ఓకే ఓకే ఇక్కడ చూడండి అదే పిక్చర్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా పిక్చర్ అంటే పిక్చర్, లేదు అంటే ఇక్కడ బై డిఫాల్ట్ బుల్లెట్స్ ఇన్ని ఉన్నాయి. ఇందులో మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకునే. అండ్ దీంతో పాటు పక్కనే ఇంకోటి కూడా చూడండి, ఇంకోటి కూడా ఉంది. దాన్ని ఏమంటామంటే నెంబరింగ్. సో నెంబర్స్ ఎలా కావాలి, 1 2 3 కావాలా, 1 తర్వాత బ్రాకెట్ కావాలా, రోమన్ నెంబర్స్ కావాలా, ఏబీసీ కావాలా, క్యాపిటల్ ఏబీసీ కావాలా, స్మాల్ ఏబీసీ కావాలా, ఏ తర్వాత డాట్ కావాలా, రోమన్ నెంబర్స్ ఐ డాట్, 2 డాట్, 3 డాట్ అలా కావాలి. సో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా యాడ్ చేసుకున్న ఫెసిలిటీ. నేను 1 2 3 అని రాస్తున్నాను. నెక్స్ట్ సపోజ్ ఇక్కడ చికెన్ ఉంది, చికెన్లో మళ్ళీ సబ్ అంటే చికెన్ ఫ్రై కానీ చికెన్ మసాలా కానీ రాద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఒకసారి చికెన్ తర్వాత ఎంటర్ కొట్టేసి ట్యాబ్ కీ ప్రెస్ చేయండి. ఇక్కడ నేను రాస్తున్నాను సపోజ్ చికెన్ ఫ్రై కూడా ఉంది, చికెన్ ఫ్రై. నెక్స్ట్ ఇందులోనే చికెన్ 65 ఉంది, అంటే చికెన్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా చికెన్ 65. సో ఈ విధంగా మీరు బుల్లెట్స్లో సబ్ బుల్లెట్స్ అంటే మళ్ళీ హెడింగ్లో సబ్ హెడింగ్ లాగా యూజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. అండ్ ఇందులో సపోజ్ ఇది 1 రావాలి, నెక్స్ట్ ఇది 2, ఇది 3 వచ్చేసింది. నెక్స్ట్ నేను రాస్తున్నాను ఇక్కడ రాసే ఇన్ఫర్మేషన్. సపోజ్ ఇక నాకు నెంబరింగ్ ఫార్మాట్ చేంజ్ చేయాలి అంటే 1 2 3 4 5 వస్తుంది. అలా కాకుండా నాకు సపోజ్ 3 నుండి స్టార్ట్ కావాలి. సో 3 నుండి స్టార్ట్ కావాలి అంటే ఇక్కడ మనం సేమ్ మళ్ళీ బుల్లెట్ అండ్ నెంబరింగ్కి వెళ్ళండి. ఈ నెంబరింగ్లో సెట్ నెంబరింగ్ వాల్యూ, ఇందులో మీకు నెంబర్ ఎంత కావాలి, ఎక్కడ నుండి స్టార్ట్ కావాలి, 1 నుంచా 2 నుంచా. సపోజ్ నాకు 5 నుంచి కావాలి. సో 5 కొట్టేసి ఓకే అన్న, మనకి ఆటోమేటిక్గా 5 6 7 8 నుంచి కంటిన్యూషన్లో వస్తాయి. సో ఈ విధంగా మీరు బుల్లెట్స్ అంటే డిజైనింగ్ అపీరెన్స్ నీట్గా ఉండాలి అంటే ఈ విధంగా ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.